హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మను మనసులో. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఈ వీడియోతో అయితే వచ్చేస్తున్నాము. సో ఈవెన్ ఇది ఓల్డ్ వీడియో అయినా సరే అదొక మంచి మెమరబుల్గా ఉంటుంది. మీ అందరితో కూడా షేర్ చేసేసుకుందాము మన హ్యాపీ మూమెంట్స్ అని చెప్పేసి ఈ వీడియోని అయితే ఇవాళ మీకు అప్లోడ్ చేసేస్తున్నాను. సో మరెందుకు ఆలస్యం, ఇక ఇవాళ ఈ వీడియోలో ఏ విశేషాలు చర్చించుకుంటున్నామో చూసేద్దామా. మన త్రివేణి సిస్టర్ వెడ్డింగ్ తర్వాత కొత్త జంటను అయితే మనము మన ఇంటికి ఇన్వైట్ చేసుకున్నాం అనమాట, విందు కార్యక్రమం కోసం అని చెప్పేసి. సో చూడండి, కొత్త జంట కలకల్లాడుకుంటూ చిలకా గోరింకల్లాగా అయితే మన ఇంటికి వచ్చేసారు. ఇక పిన్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా మనమైతే విందుకి ఇన్వైట్ చేసాము. సో అలా ఇవ్వాలన్నమాట బావగారికి అండ్ అలాగే చెల్లిగారికి ఇద్దరు కూడా విందు కార్యక్రమం అయితే జరగబోతుంది. సో టైం ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సో ఈ టైంలో బ్రేక్ఫాస్ట్లు అయితే జరుగుతున్నాయి. సో పొద్దునే పూరి విత్ చికెన్తో అయితే మా బ్రేక్ఫాస్ట్ జరుగుతుంది. ఇక కొత్త జంటకి సరదాగా అనమాట, ఇలా ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పేసి అలా సరదాగా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇక మాతో పాటు ఇగోండి మన పక్కన అనమాట హనీ పాప కూడా కూర్చుని తను కూడా చక్కగా కబుర్లు చేస్తూ టిఫిన్ చేస్తూ ఉంది. ఇక మీరందరూ చూడాల్సిన ఇంకొక విషయము, ఇదిగోండి మన చిన్న రాక్షసి అయితే వచ్చేసింది. మౌక్తిక బాగా అసలు ఫుల్ నడవడం స్టార్ట్ చేసింది, పరిగెత్తడం స్టార్ట్ చేసేసింది. ఇక తనంతకు తను తినడం కూడా స్టార్ట్ చేసేసింది మన మౌక్తిక పాప. సో మౌక్తిక అల్లరి అయితే ఇక మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ మౌక్తిక వీడియోస్ అయితే మనం చాలా తక్కువే అప్లోడ్ చేసుకున్నామని చెప్పుకోవాలి. బికాజ్ ఈ మధ్య అసలు వీడియోస్ చేయడానికి మనకు టైం ఉండట్లేదు, పిల్లలతోనే ఎక్కువ టైం సరిపోతుంది. బట్ మౌక్తికకు సంబంధించిన చిన్న వీడియోస్ బిట్స్ అన్నీ కూడా మౌక్తిక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటున్నాయి. హనీకి సంబంధించినవి కూడా సహస్ర ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంటున్నాయి. సో రీల్స్ అయితే స్వీట్ అండ్ షార్ట్గా చేసేసుకోవచ్చు కదా, టైం కూడా సెట్ అవుతుందని చెప్పేసి ఇద్దరిని ఇన్స్టాగ్రామ్లో అయితే ఎక్కువగా రీల్స్ అయితే పెడుతూ ఉంటాము. సో తను కూడా తన బ్రేక్ఫాస్ట్ని కంటిన్యూ చేస్తూ ఉంది. మన ముద్దుల పాప అనమాట మౌక్తిక. మనం ముద్దుగా మోక్తి అని పిలుచుకుంటూ ఉంటాము. నేనైతే ఇక మోమో అని పిలుస్తుంటాను, మో ఫర్ మౌక్తిక అన్నట్లు. ఇదైతే చాలా రౌడీ బేబీని అని చెప్పాలా. ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మౌక్తిక ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ని అయితే కొత్త జంట చూస్తున్నారు. అప్పటికి ఇంకా త్రివేణి సిస్టర్కి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి అయితే కాలేదు. బావగారిని కూడా మనము బర్త్డేకి ఇన్వైట్ చేసామనుకోండి, బట్ బావగారికి కాస్త సిగ్గు ఎక్కువ కాబట్టి రాలేకపోయారు. సో ఇదిగోండి త్రివేణి మౌక్తిని ఎత్తుకున్న ఫోటోని చూసి సిగ్గుపడుతూ సో ఇక అలా పేజెస్ని అయితే తిప్పుతున్నారు. బట్ ఆల్బము మన హనీ ఆల్బమ్ కానివ్వండి, మౌక్తి ఆల్బమ్ కానివ్వండి, ఈవెన్ పార్థివ్ బర్త్డే కానివ్వండి, సో మన కెమెరామెన్ హరి అయితే చాలా మంచిగా అయితే మనకు చేసి ఇచ్చారు. సో ఈవెన్ త్రివేణి వెడ్డింగ్ ఫొటోస్ కూడా అది కూడా ఆయన బాధ్యతలోనే ఉంది. సో అలా ఫొటోస్ని గుర్తు చేసుకుంటూ కామెంట్ చేసుకుంటూ ఇదిగోండి ఇదొక పెద్ద పేజ్లో అనమాట త్రివేణి మౌక్తికతో ఉన్న ఫోటో. సో ఇలా ఆ ఫొటోస్ చూసుకుంటూ కాసింతసేపు టైం స్పెండ్ చేస్తూ బర్త్డేలో వీళ్ళు అని మన రిలేటివ్స్ని చెప్పుకుంటూ కొత్త బావగారికి రిలేషన్స్ అన్నీ కూడా పరిచయం చేస్తూ ఇక అలాగే బర్త్డే ఫొటోస్తో పాటు మన కొన్ని మెమరీ ఫొటోస్ అనమాట మొబైల్లో తీసుకున్నవి. ఈవెన్ మన హనమ్మ శారీ ఫొటోస్ కానివ్వండి, లేదు దివ్య సోను ఫోటోలు కానివ్వండి, వీళ్ళ కృష్ణాష్టమి ఫోటోలు కానివ్వండి. ఇక వీటితో పాటు మనం మౌక్తికకి మంత్లీ ఆల్మోస్ట్ 12 months వరకు కూడా మనము వేసిన డిఫరెంట్ సెటప్ ఫోటో ఇమేజెస్ కానివ్వండి, తన నేమింగ్ సెరమనీవి, పుట్టు వెంట్రుకల ఫోటోలు అన్నీ కూడా ఒకే ఆల్బంలో ఉండే విధంగా అయితే మన మొబైల్లో ఫొటోస్ అన్నీ కూడా మౌక్తిక ఆల్బంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మనమైతే ప్రింట్ అయితే చేయించుకున్నాము. సో అది తనకు ఒక బెస్ట్ మెమరీగా ఉంటుంది. అండ్ వీటితో పాటు సోను గోపికమ్మ ఫొటోస్ని కూడా మనం ఇందులోనే పెట్టడం అయితే మీరు చూస్తున్నారు. సో ఆల్బమ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చిందనమాట. ఇక దీని తర్వాత సో మన కొత్త జంటకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ తీద్దామని చెప్పేసి మన కాలనీలో ఉన్న చౌడమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ కూడా మన ఇన్స్టా ఛానల్ మను మనసులోనే అయితే తప్పకుండా ఉంటాయి. వెడ్డింగ్ వీడియోస్ కూడా అన్ని ఇన్స్టాగ్రామ్లో అయితే మనం ఎప్పటికప్పుడు అప్లోడ్ అయితే చేసేసుకున్నాము. సో అలా రీల్స్ తీయడానికి మాకు ఒక 1 hour టైం సరిపోయింది.
మంచిగా అయితే రీల్స్ అయితే వచ్చాయని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి రీల్స్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేస్తారనుకుంటున్నాను. ఇక మేము వచ్చేసరికి మధ్యాహ్నం భోజనాలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి. సో మార్నింగ్ అయితే చికెన్తో అయిపోయింది. ఇక మధ్యాహ్నం శ్రీమతి గారే అనమాట, ఫుల్ బిజీ స్కెడ్యూల్లో ఆవిడ కంప్లీట్గా ఇక వంట రూమ్కే ఇవాళ అంకితం అయిపోయారు. అండ్ మోరోవర్ ఈ చీఫ్ చెఫ్ మను అయితే ఇవాళ వంటలలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. జనరల్గా ఏదైనా ఇలా స్పెషల్ ఐటమ్స్ అవి వండాలంటే నేను ఖచ్చితంగా వంట రూమ్లో అయితే దర్శనం ఇస్తూ ఉంటాను. బట్ ఇవాళ అయితే మనం సింపుల్గా రెస్ట్ తీసుకొని మొత్తం ఆడవాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది. ఇక ఇదిగోండి, ఇక్కడ ఒక పెద్ద మనిషి చూడండి ఎంత కష్టపడుతూ వడల కోసము పప్పు రుబ్బడం మనం చూస్తున్నాం అనమాట. సో చాలా కష్టపడి ఇష్టంతో కూతురి అల్లుడికి అండ్ అలాగే మనకు కొడుకు కోడళ్ళకి అని చెప్పేసి తను మంచిగా అలసంద వడలకైతే పిండి రుబ్బుతుంటుంది. సో మ్యాక్సిమం మా ఇంట్లో ఎప్పుడు కూడా వడలు వేసుకోవాలన్నా రోల్లోనే మ్యాక్సిమం రుబ్బుకుంటూ ఉంటాము. మంచిగా టేస్ట్ అయితే ఉంటాయి. ఇక అలాగే ఇదిగోండి మటన్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు శ్రీమతి గారు అయితే. సో అలా వంటల కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. సో నేను కిచెన్లో వీళ్ళందరినీ షూట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపల పిల్లలు బావగారితో వెళ్ళిపోయి ఐస్ క్రీమ్స్ తీసుకొని ఎవరి ఐస్ క్రీమ్స్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని అమ్మయ్య మాకు ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి మేము ఎంజాయ్ చేస్తామని చెప్పి ముగ్గురు కూడా ఐస్ క్రీమ్ పండగ అయితే చేసుకుంటూ ఉన్నారు. లెట్ దెమ్ ఎంజాయ్. సో పిల్లలకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వాళ్ళ తీవ్రత వచ్చేసింది. ఇక మామ కూడా వచ్చేసాడు, మామ ఐస్ క్రీమ్ కొనిచ్చాడు కదా, సో దానికి ఇంకా సంతోషము. ఇక ఈ పిల్లలకి కొత్త పెళ్లి కొడుకు ఫైటింగ్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక యుద్ధమే జరుగుతుంది అనమాట. వీళ్ళు మొత్తం టెడ్డీ బేర్తో అయితే అటాక్ చేస్తూ అల్లరి చేస్తూ గోలగోల చేస్తూ అసలు బావగారిని అయితే ఒక ఆట పట్టిస్తున్నారు. మొక్తిక పాపం ఏం చేస్తున్నారా వీళ్ళు అంటూ ఇన్నోసెంట్ ఫేస్ వేసి చూస్తుంది. ఆహో ఇదిగో వీళ్ళు నన్ను కూడా అటాక్ చేస్తున్నారు అనమాట టెడ్డీ బేర్ ఫైటింగ్స్తో. అసలు హనెమ్ అయితే ఫుల్ యాక్టివ్ అయిపోయింది. కొత్తలో అయితే అమ్మో నేను మామతో మాట్లాడను అని సిగ్గుపడే స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ మామతో ఫైటింగ్ చేసేంత స్టేజ్ వరకు కూడా అయితే ఫ్రెండ్లీగా కలిసిపోయారు. అనిక మన బావగారు అయితే మటుకు ఒక మేలిం బంగారం అని చెప్పుకోవాలి, అన్నంత ఇన్నోసెంట్ బావ, ఇంట్రోవర్ట్ అని కూడా చెప్పుకోవాలి. ఇక ఇదిగోండి మన మోక్తిక పాప కూడా మామనైతే అటాక్ చేస్తుంది. నేనేం తక్కువ, నేను కూడా రౌడీని అని చెప్పేసి మోక్తిక కూడా ఒక టెడ్డీ బేర్ పట్టుకుని మంచిగా ఆడుకుంటుంది. సో చాలా సంతోషం. ఇవన్నీ కూడా ఒక మెమరబుల్ మూమెంట్స్ అనమాట. ఈ మెమరబుల్ మూమెంట్స్ అన్నిటిని కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి. లేకపోతే ఫ్యూచర్లో మన వీడియోస్ని మనం చూసుకుంటూ పిల్లలకి చూపిస్తూ ఒక మంచి మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఈ వీడియోని లేట్ అయినా నిదానంగా మనమైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇక అటు తర్వాత ఇదిగోండి వీళ్ళైతే ఇంకా వడలను అయితే సిద్ధం చేస్తున్నారు. ఇవి మసాలా వడలు అనమాట, కారం వడలను అయితే ప్రిపేర్ చేస్తున్నారు. బట్ నేను ఈ మసాలా వడల కంటే కొంచెం తీపి వడలు, బెల్లం వడలు అయితే నేను చాలా ఇష్టంగా తింటాను. అవైతే అప్పుడొకటి మధ్యలో కూడా ఫుల్గా అయితే తింటూ ఉంటాము. ఇక వంట రూమ్లో వీళ్ళిద్దరి మధ్యలో నేను జోక్స్ వేస్తూ వాళ్ళిద్దరిని నవ్విస్తూ అండ్ అలాగే నేను వీడియోస్ తీస్తూ సరదాగా వంట రూమ్లో సమయం అయితే గడిపేస్తున్నాము. ఇగో ఈ లోపల చూడండి ఈ చిన్న రాక్షసి నాకు ఈ ల్యాప్టాప్ని ఆడించు నువ్వు అని చెప్పి ఇక మన వర్క్ని రా డాడీ మనం వెళ్ళిపోదాం డాడీ, మన గేమ్ ఆడుకుందాం డాడీ అన్నట్లు. సో ఇది యాక్చువల్లీ హనీ ల్యాప్టాప్ అనమాట. మన నవీన్ బాంబర్ది హనీకి ఆన్లైన్లో బుక్ చేసి పంపించాడు. అది హనీకి కంటే మోక్తికనే ఎక్కువ యూజ్ చేయడం అయితే ఉంటుంది. సో మంచిగా ఇందులో అయితే మ్యూజిక్ కానివ్వండి, రైమ్స్ కానివ్వండి అన్నీ బాగానే ఉంటాయి. సో ఇక తనకు ఆన్ చేసి ఇస్తే ఇంకా తన డ్యూటీలోకి తను వెళ్ళిపోయింది. వడలు కూడా ఫస్ట్ రౌండ్ అయితే సిద్ధమయ్యాయి. ఫస్ట్ రౌండ్ ఎవరికి? మన యూట్యూబ్ ప్రేక్షకులకి. మోక్తిక నేను కూడా రుబ్బనా, నేను కూడా నేర్చుకోనా అని అన్నట్లు తను కూడా ట్రై చేస్తుంది. సరే నువ్వు పక్కకు రా అని చెప్పేసి. ఆల్రెడీ ఒకసారి పిండి రుబ్బడం అయిపోయింది కదా, మరి రెండోది ఏంటని అనుకుంటున్నారా? ఇది బెల్లం వేసిన తీపి వడలకి. సో ఇది నేనే చెమట ఓడ్చి అన్నట్లుగా బెల్లం ఇస్తున్నాము. కొద్దిసేపు వెళ్ళండి మనం చేసింది, దాని తర్వాత వాళ్ళే వాళ్ళ వర్క్ని కంటిన్యూ చేసుకున్నారు. సో అలా అనమాట. ఇవాళ అందరం కూడా ఇంట్లో ఏదో ఒక యాక్టివిటీలో అయితే ఇన్వాల్వ్ అవుతున్నాము.
ఇక వచ్చింది ఆల్మోస్ట్ కూల్ డ్రింక్స్ అందరు తాగేసిన తర్వాత చివరిలో ఉన్న కూల్ డ్రింక్ నాకే అన్నట్లు మౌక్తిక పాప. సో ఇలా అండి అందరం అయితే ఇంట్లో సరదా సమయాన్ని అయితే గడిపేస్తున్నాము ఇవాళ. చాలా చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా. అప్పుడే రీల్స్ని చూపిస్తుందన్నమాట సోను వాళ్ళ అత్తకి. ఇక మధ్యాహ్నం అంత A to Z అయితే సెట్ అయిపోయింది. మసాలా వడలు రెడీ అయిపోయాయి. ఇదిగోండి నాకు ఇష్టమైన తీపి వడలు అనమాట, బెల్లం వడలు కూడా రెడీ అయిపోతున్నాయి. సో ఇక ఒక పట్టేయడమే మనము. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. లేట్ టైం కూడా ఆల్మోస్ట్ చాలా బాగా లేట్ అయిపోయింది. బట్ బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ఏం పర్లేదు. ఇక బావగారు ఇద్దరికి కాంపిటీషన్ పెట్టాడు. కూల్ డ్రింక్ బాటిల్ ఎవరైతే దించుకోకుండా తాగుతారో వాళ్ళు విన్నర్ అన్నట్లు. మన నిమ్మ మటుకు ఫస్ట్ డ్రాప్ అయిపోయింది. ఇంకా అది చిన్నది కదా, దానికి అంత అలవాటు అయితే లేదు. సో ఇలా అనమాట వాళ్ళ సరదా ఆటలు ఆడుకుంటున్నారు. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది ఉంది. టైం అయితే 1:45 కూడా ఆల్మోస్ట్ అవుతున్న అది మనం చూస్తున్నాము. ఇక A to Z ఇస్ సెట్ రెడీ అనమాట. కలర్ రైస్ రెడీ అయింది, వడలు రెడీ అయ్యి, చికెన్ మటన్ ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది. ఇక హనమ్మ డాడీ వీడియోకి నేను చూపిస్తాను డాడీ, నేను చెప్తాను డాడీ ఒక్కొక్క ఐటమ్ అని చెప్పేసి తను దగ్గరే కూర్చొని, తనకి ఇటువంటివి బాగా ఇంట్రెస్ట్ అనమాట. తను కూడా ఏదో ఒకటి చేయాలి, నేను వాయిస్ ఓవర్ చేస్తాను డాడీ, నేను వీడియో తీస్తాను డాడీ అన్నట్లు కాసింత ఇంట్రెస్ట్ అనమాట. సో అట్లా తను ఇవన్నీ మీకు చూపించాలి అని చెప్పేసి చూపిస్తుంది. ఇవి డాడీ, ఇది డాడీ అని చెప్పి. సో అలాగా ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్. ఎదుగోండి హంగా హనమ్మ మీ అందరికీ చూపించేసింది కదా, తను జస్ట్ చూపించడం వరకే తన బాధ్యత, చెప్పడం అయితే నా బాధ్యత అన్నట్లు ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక మేమందరం కూడా తినడానికి అయితే సిద్ధం అవుతున్నాము. కూల్ డ్రింక్ కూడా సిద్ధం చేసుకున్నాము. సో ఇలా అనమాట. ఇక ఒక బేసిక్ ఐటమ్స్ అయితే మనం చేసేసాము. నాట్ టూ హెవీ అన్నట్లు, బట్ నాట్ టూలో ఉన్నట్లు విందు కార్యక్రమం అయితే జరుగుతుంది. అందరం కూడా కలిసి తింటూ ఉన్నాము, భోజనం అయితే చేస్తున్నాము. కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందబ్బా. కొత్త జంటకి విందు ఉంటుంది చూడండి. ఈవెన్ మా పెళ్ళైన కొత్తలో మేము కూడా ఒకరింటికి విందుకు వెళ్ళినప్పుడు సో ఆ సిగ్గు, ఆ బిడియం కానివ్వండి, ఆ రిలేషన్స్ కానివ్వండి, ఆ మర్యాదలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ కొత్త జంటకి ఫస్ట్ విందు మనమే స్టార్ట్ చేసాము. అది నేను ముందు నుంచే చెప్తున్నాను, ఫస్ట్ విందు మా ఇంటికి రావాలి అన్నట్లు. అండ్ మోర్ ఓవర్ మన రెండు ఫ్యామిలీస్ కూడా ధర్మల్లోనే RTPP కాలనీలోనే ఉండడం వల్ల సో అది కంఫర్టబుల్గా కుదిరిపోయింది. ఫస్ట్ విందు అయితే మనమే స్టార్ట్ చేసేసుకున్నాము. సో అలా ఇదిగోండి మన్మధుడు సినిమా చూస్తూ టైం అయితే 2 అవుతుంది. సో ఈ టైంలో అనమాట లంచ్ అయితే చేస్తున్నాము. నేను 2 మసాలా వడలతో, ఇక నేను తినేది చికెన్ ఒకటే కాబట్టి అది మాత్రమే తింటున్నాను. బేసిక్గా ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా మనకి మటన్ అంటూ పెద్దగా ఇష్టం ఉండదు. ఇక విందు అయిపోయిన తర్వాత కొత్త జంటకి మనము బట్టలు పెట్టాల్సిందే కదా, అది మన సాంప్రదాయం కూడా. సో ఇలా అనమాట శ్రీమతి గారు సిస్టర్కి. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారబ్బా, వదిన ఆడబిడ్డ అవుతారు. సో వాళ్ళ మర్యాదలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో త్రివేణికి అయితే ఒక మంచి శారీని అయితే నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఇంకా అలాగే త్రివేణితో పాటు బావగారికి కూడా నా సెలెక్షన్తోనే బట్టలు అయితే తీసుకున్నాము. ఇక ఇద్దరం కూడా కొత్త జంటకి బట్టలు అయితే పెట్టాము. సో అది కూడా ఒక హ్యాపీ మూమెంట్ లాగా అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక కొత్త జంట అయితే బయలుదేరుతుంది. మేము బయటకు వచ్చేసి కొత్త జంటకైతే బాయ్ టాటా సీ యూ అని చెప్పుకుంటున్నాము. ఇక ఇదే అండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ మనసులో.